అందరికీ నమస్కారం. ముందుగా సహజంగా పండగ పేదవారిదా ధనికులదా అని ఎవరు నన్ను అడిగితే సహజంగా చెప్పే మాట ధనికులదని. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ధనం ఉంటేనే పండగ ఉంటేనే మనం ఏదైనా చేయగలం అనేది సహజంగా మనం అనుకునేటటువంటి మాట. అయితే దీని గురించి వివరించేటప్పుడు ముందుగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక తెలుగు ప్రజలే కాదు, నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇది రైతుల పండగ కాబట్టి, రైతులు లేనిదే ఏమి మనం లేవు కాబట్టి, వారు పండించబట్టే, వారు ఆహారాన్ని సేవించబట్టే మనం ఆహారాన్ని భుజిస్తున్నాం కాబట్టి, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఈ పండుగలో, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగలో నేను ప్రత్యేకంగా ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాను. సహజంగా జనరల్గా కామన్గా మనం అందరం అనుకునే మాట, మన దగ్గర డబ్బు ఉంటేనే పండగ. ఎవరైనా అడిగితే అదే మాట చెప్తారు. ఏమయ్యా పండగ ఏంటంటే ఏముందంటే డబ్బులు ఉంటే పండగ, లేకపోతే ఏముంది అంటారు. కానీ నేను ఈ పండుగలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గమనించాను. అది ఏంటంటే, నేను ఒక గమనించినటువంటి విషయం చాలా అద్భుతమైనది, చాలా ఆలోచింపదగినటువంటి విషయము. ఇది అసలు ఇలా కూడా ఉంటుందా అని ఆలోచింపజేసేటటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచబడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ విషయాన్ని గురించి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, డబ్బు ఎంతవరకు ఇంపార్టెంట్, డబ్బు ఎంతవరకు ఉండాలి, అసలు డబ్బు ఉంటే ఏమైంది, డబ్బు లేకపోతే ఏమైంది, చుట్టరేపు అనేది ఏంటి, చుట్టాలతో బంధువులతో మనం ఏ విధంగా ఉండాలి, అసలు ఎంతవరకు మనం ఏ విధంగా దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాము, ఎంతవరకు ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది చాలా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇది నేను ఒక మాటలో చెప్పాలంటే, ఈ విషయాన్ని ఈ పండుగలో నేను ఒక ఐ విట్నెస్ లా నేను చెప్పవచ్చు. అన్నీ గమనించాను. చాలా చక్కగా అద్భుతమైనటువంటి, నేను ఆ విషయాన్ని గమనించి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటి అసలు మనం అనుకుంటాము డబ్బు ఉంటేనే అంతా సవ్యంగా జరిగింది, డబ్బు ఉంటేనే పండుగ జరిగింది, డబ్బు ఉంటేనే మొత్తం మనం ఏం చేయలేము. సహజంగా ఎవరు చెప్పినా కూడా అదే మాట, డబ్బు ఉంటేనే పండుగ అంటే, డబ్బు లేకపోతే ఏముంది, పండుగే కాదు అంటారు. మరి అలాంటప్పుడు అసలు ఈ పండుగ ఎలా జరిగింది ఏంటి అనేది నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యంగా నేను ఈ విషయాన్ని అసలు మీ ముందు ఉంచడానికి చాలా యాంగ్జైటీగా, చాలా ఇదిగా, ఉత్సాహంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈ రోజుల్లో. మనీ ఇంపార్టెంటా, రిలేటివ్స్ ఇంపార్టెంటా, బంధుత్వం ఇంపార్టెంటా, లేకపోతే మనం చేసేటటువంటి పరిస్థితులు ఇంపార్టెంటా, లేకపోతే పండుగలప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఏమిటి, పండుగలప్పుడు మన బంధువులకి ఎంత దగ్గరగా, మన అమ్మా నాన్న కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వారికి ఎంత దూరంగా ఉంటున్నాం, దగ్గరగా ఉంటున్నాం, ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే నేను చూసినటువంటి విషయం ఏమిటో అని మీకు చెప్తాను కదండి. నేను చూసినటువంటి విషయం, నేను ఏ అపార్ట్మెంట్లో అయితే ఉంటానో ఆ అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఇంట్లో నేను చూసినటువంటి విషయం ఏంటంటే, ఒక వాచ్మెన్ ఇంట్లో చాలా చక్కగా, అద్భుతంగా, అద్వితీయంగా, చాలా పిండి వంటలు, చుట్టాలు అందరూ కలిసి, అందరూ సరదాగా పిల్ల పాపలతో, వారి యొక్క బంధువులు, ఇతర బంధువులు, ఇంకా ఎక్కడో దూరం ఉన్నటువంటి వారు అందరూ ఒక చోట కలిసి చక్కగా భోగి పండుగ చేస్తున్నారు, సంక్రాంతి చేస్తున్నారు, కనుమ చేస్తున్నారు. వారు చేసుకోవటమే కాకుండా వారు చేస్తున్నటువంటి పిండి వంటలను చుట్టుపక్కల తెలిసిన వారు అందరికీ పంచిపెట్టి సరదాగా ఎంత చక్కగా గడిపారంటే నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చక్కగా పేదవారు, మీకు తెలియని ఒక వాచ్మెన్ అంటే మీకు తెలియదు ఏం లేదు, వాళ్ళ జీతం ఎంతో ఉండదు.
వాళ్ళ వాచ్మెన్, నేను ఏ అపార్ట్మెంట్లో అయితే ఉంటానో ఆ వాచ్మెన్ కానీ, ఆ వాచ్మెన్ యొక్క భర్త కానీ, లేకపోతే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అందరూ చాలా కష్టపడి వారి యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళ కష్టమైన ఒకళ్ళు బట్టలు ఉతకడం కానివ్వండి, లేకపోతే ఒకళ్ళు ఇస్త్రీ పెట్టి చేయడం కానివ్వండి, ఇలా ఎవరికి వారు కష్టపడి ₹1 సంపాదించి పండగ పూట అందరినీ పిలిచి, వాళ్ళ చుట్టాలని అందరినీ పిలిచి చాలా చాలా చక్కగా సరదాగా చక్కగా పండుగ చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు అసలు వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా వేసింది, చాలా ముచ్చట వేసింది. ఎట్ ద సేమ్ టైం అదే పండుగ రోజు నేను ఒక ధనికుల వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సేమ్ టైం ధనికులు, వాళ్ళకి ఉండడానికి ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అద్దెలు వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ మంత్లీ అమౌంట్ ఎర్నింగ్ అమౌంట్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది. మొత్తం వాళ్ళకి మనీ పరంగా ఎటువంటి కొదవ లేదు. ఆర్థికంగా బాగా నిలదొక్కున్న వాళ్ళు, ఆర్థికంగా చాలా వాళ్ళకి అన్ని రకాలుగా, ఒక మాట చెప్పాలంటే వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పొచ్చు. నేను అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూసిన విషయం ఏంటంటే కేవలం భార్యాభర్త మాత్రమే ఉన్నారు. ఇంకో వాళ్ళ ఇంట్లో ఎవరు కానీ, వాళ్ళ పిల్ల పాపలు కానీ, లేకపోతే వాళ్ళ చుట్టాలు కానీ, బంధువులు కానీ ఎవరు లేరు. నేను ఆశ్చర్యపోయాను. ఒక పేదవారి ఇంట్లో పండగ ఏ విధంగా జరుగుతుంది, ఒక ధనికుల ఇంట్లో ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏంటి తేడా అని ఒకసారి గమనిస్తే నాకు అప్పుడు అనిపించింది, పండగ నిజంగా పేదవారిదా ధనికులదా? కేవలం ధనం ఉంటేనే సరిపోద్దా పండగకి? లేకపోతే పండగకి ధనంతో పాటు మన యొక్క బంధుత్వం, మన యొక్క మంచితనం, మన యొక్క బంధువులు పెట్టుకునేటువంటి ఆ ముడి, ఇవన్నీ ఇంపార్టెంటా? ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే చాలా విషయాలు మనం దీని గురించి చాలా నేర్చుకోవచ్చు. దీన్ని బట్టి మీరే చెప్పండి, దీనికి పరిష్కార మార్గంగా మీరే చెప్పండి. ఇప్పుడు ఈ పండగ పేదవారిదా ధనికులదా? కామెంట్ రూపంలో మీరే చూపి చెప్పండి.